Hi everyone, welcome to my day to diet details. Hope you are all enjoying our videos. సో రీసెంట్గా మేము యాగంటి అక్కడంతా వెళ్ళాము. సో టైం కుదరట్లే అనమాట అవన్నీ వీడియోస్ అప్లోడ్ చేసామంటే. సో అవి అప్లోడ్ చేస్తాను. అంతకుముందు ఎర్కాడ్ది ఒకటి ఉంది రెడీగా. సో అది ఈరోజు కానీ ఈవినింగ్ లోపు పోస్ట్ చేస్తాను. అండ్ హోప్ నేను బేసిక్గా పెద్ద చేంజెస్ ఏం చేయట్లే కానీ డైట్లో కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాం అనమాట. సో నైట్ నేను చెప్పాను కదా, సో ఈ రోజుకి నేను నైటే కొన్ని అవి అలసందల్లాగా ఉంటాయి కదా, సో అవి కొన్ని గ్రౌండ్ నట్స్ సోక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలానే మిల్లెట్స్. సో ఈ కొన్ని మిల్లెట్స్ చేసినా కూడా మనము ఎంత రైస్ అవుతుందో రాత్రి యాక్చువల్గా నేను నిన్న చేసిన క్వాంటిటీ ఎక్కువ వచ్చిందనమాట. ఎందుకంటే మనం వాటర్ వేస్తాం కదా, మనం వాటర్ ఎక్కువ వేసినప్పుడు అది వదులుతుంది అంటే. సో అలా నిన్న చేసిన రైస్ ఎక్కువ ఉండింది. నేను నైట్ చపాతీ కొంచెం అర్లీగా తినేసాను అనమాట, 6:30కి. అలానే రైస్ ఉండింటే ఇంకా మా చిన్నోడికి చేసి పెట్టేసా. యాక్చువల్గా పిల్లలకి కూడా మంచిది మనం పెడితే, లైక్ కంటిన్యూస్గా కాకపోయినా అట్లీస్ట్ 2 days వన్స్ డైలీ ఒక్క పూట పెట్టడం కూడా మంచిదే. సో అది మన పిల్లల డైజెషన్ సిస్టమ్ మీద ఉంటుంది అనమాట. సో వీడికైతే ఓకే. నేను ఇంకా చిన్నప్పుడు వీడికి పొంగలు అన్నీ చేసి పెట్టేదాన్ని కానీ ఈ మధ్య అసలు పెట్టట్లేదు. సో నిన్న ట్రై చేశాను, నిన్న తిన్నాడు అనమాట. సో అదేమవుతుందంటే మామూలుగా గరగ్గా ఉంటే తినలేరు కానీ నేను కంప్లీట్ బాయిల్ చేసేస్తాను కదా, సో అందువల్ల వాడికి రైసో ఇదో మిల్లెట్స్ అర్థం కాదు, అందుకు తినేస్తాడు. సో ఇలా మార్నింగ్ లేస్తూనే నేను ఈరోజు స్టార్ట్ చేయడం ఏమంటే జొన్న రొట్టె చేసుకుందాము అని చెప్పి ఇలా హాట్ వాటర్ బాయిల్ చేసి ఇటు సైడ్ ఇటు సైడ్ దాని మీద నేను స్టవ్ మీద నేను కొంచెం ఇది మిల్లెట్స్ పెట్టేశాను అనమాట. నేను చెప్పాను కదా, సో 2 days వన్స్ నేను మిల్లెట్స్ చేంజ్ చేసుకుంటాను అనమాట. సో నిన్న కొర్రలే చేశాను కాబట్టి ఈరోజు కొర్రలే చేశాను. అండ్ ఇవి సోక్ చేసుకొని పెట్టుకున్న వాష్ చేస్తున్నాను. సో నేను జొన్న రొట్టె ఎలా చేశానంటే హాట్ వాటర్ బాగా బాయిల్ చేసేయాలి. బాయిల్ చేసి దాంట్లో పిండి వేసి పక్కనన్నా పెట్టేయచ్చు, లేదా ఒక 2 to 3 minutes స్టవ్ మీద ఉడికించవచ్చు. సో నేనైతే కొంచెం అట్లా స్మెల్ పోతుంది కదా, పచ్చి స్మెల్ అని చెప్పి ఉడికించినట్టే పెట్టాను అనమాట. సో ఇలా మన కన్సిస్టెన్సీ తెలుస్తుంది అనమాట. 2 cups ఆఫ్ వాటర్కి 1.5 వేయాల్సింది, నేను 1 glass వేసాను. సో అది కొంచెం వాటరిష్గా ఉంటే నేను ఇంకొంచెం జొన్న పిండి వేసి కలుపుకున్నాను అనమాట. కొద్దిగా సాల్ట్ వేసి దీంట్లో ఇలా బాగా కలిపేసి ఒక 10-15 minutes పక్కన పెట్టేయాలన్నమాట మనం. యాక్చువల్గా నాకు కొద్దిగా మెత్తగా అనిపించింది, సో నేను జొన్నపిండి యాడ్ చేసుకొని ఇది నాకని ప్రిపేర్ చేసుకున్నా. ఇంకా మా ఆయనకి పిల్లలకి చపాతీ చేద్దామని చెప్పి చపాతీ పిండి తడిపేసాను అనమాట. ఈ గ్యాప్లో ఆ జొన్న పిండి కొంచెం సెట్ అయ్యే టైంలో ఇంకా కర్రీ కావాలి కదా, సో కర్రీకి టొమాటోస్ ఎక్కువ ఉండే ఇంట్లో. సో అవి తీసుకొని ఇలా అన్నీ సో అన్నీ ఫ్రై చేసేసాను. సో ఇలా అన్నీ లైక్ టొమాటో, గార్లిక్, కొన్ని ఆనియన్స్, మరి దీంట్లోకి కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడర్ అన్నీ వేసి ఇలా బాగా ఉడికించేయాలన్నమాట. సో మనం చిల్లీ పౌడర్ ఇప్పుడు వద్దనుకుంటే మనం గ్రైండ్ చేసేటప్పుడన్నా వేసుకోవచ్చు, కానీ నాకు కొంచెం పచ్చి స్మెల్ అలా వస్తుందేమో అని చెప్పి నేను ఒకేసారి అది పౌడర్ కూడా వేసా. చూసారు కదా ఎలా ఉడుకుతున్నాయో మిల్లెట్, ఇలా ఉడికించుకోవాలి. సో ఈ గ్యాప్లో నేను కొంచెం ఇలా అన్నీ వాష్ చేసి పెట్టేశాను అనమాట. సో తర్వాత కుక్కర్కి వేసుకోవచ్చు కదా అని చెప్పి. ఇప్పుడు చూస్తే మనకి జొన్న పిండి రెడీగా ఉంది. సో దీన్ని మనం తడుపుకోవాలి. నేను ఇంతలోపు అవి కొంచెం టమోటాది చల్లగా అవ్వాలి కదా, సో అందుకోసం చల్లగా అయ్యేలోపు గ్రైండ్ చేసే ముందు చల్లగా అవ్వాలి కాబట్టి నేను ఇలా జొన్న పిండిని కలుపుతున్నాను అనమాట. యాక్చువల్గా ఇది చపాతీ పిండిలాగా ఉండదు అనమాట మనకి. ఈవెన్ మనము తట్టేటప్పుడు కూడా అది త్వరగా అనుగ్గా ఉంటుంది. మరి అది అలా ఉంటుందేమో తెలియదు కానీ, సో నేను ఇది నిప్పట్ చేస్తాం కదా, అది ప్రెస్ చేసేది దాంతో చేశాను. అండ్ ఇట్ వాస్ గుడ్. యాక్చువల్గా ప్లాన్ ఏమంటే నాకు ఒకటి జొన్న రొట్టె చేసుకుందాము 2 times. నేను జొన్న రొట్టె చేసుకున్నాము, వాళ్ళకి చపాతీ చేద్దామని చెప్పి చేశాను అనమాట. సీన్ రివర్స్ అయింది ఏమంటే అందరూ జొన్న రొట్టె తిందామన్నాడు. మా తన్విత్ 2, మా చిన్నోడు 1, మా ఆయన, నేను అందరు చేసుకునేసరికి ఇదే సరిపోయింది. ఇంకొక 2 చపాతీ చేసుకొని తిన్నాం అనమాట లాస్ట్లో.
అండ్ ఇలా మనం బాల్స్ లాగా చేస్తే చూసినాం కదా, చాలా అనుగ్గుంటుంది, ఎంత గట్టిగా తడిపినా అవ్వదు. దీనికి జొన్న రొట్టెలోకి మనం ఈవెన్ క్యారెట్, క్యాబేజ్ ఇవన్నీ కూడా తురిమేసి మనం రాగి రొట్టె చేసుకుంటాం కదా, బీఫ్ రొట్టె అలా కూడా చేసుకుంటే బాగుంటుంది. కానీ నాకు ఈరోజు మార్నింగ్ లేవడమే లేట్ అయింది కాబట్టి నేను డైరెక్టే చేశాను. మామూలుగా అయితే ఆనియన్స్, చిల్లీస్ అన్న గ్రైండ్ చేసేసుకో, ఇది అంటే తురిమేసి చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఆనియన్స్ అలా అయినా చేసుకోవచ్చు మనం, అలా అయినా చేసుకోవచ్చు. నేను ఈరోజు చెప్పా కదా టైం లేకుండా ఉంటే నేను డైరెక్ట్ చేసాను. మామూలుగా అయితే అట్లీస్ట్ ఆనియన్స్ అయినా వేసుకుంటాను అనమాట. దాంట్లోకి మనం పిల్లల కోసము నువ్వులు, బ్లాక్ జీరా, తెల్ల నువ్వులు ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అదంతా మన ఓపిక మీద డిపెండ్ ఉంటుంది అనమాట. సో అలాగా నేను ఈరోజు 2 times రొట్టె, నైట్కి చపాతీ, బీట్రూట్ పల్య చేసుకొని తిందాం అనుకున్నా. సో నేను మామూలు చెప్పినట్టు మా ఇంట్లో మేము టీవీ అస్సలు చూడం మా చిన్నోడు ఉన్నప్పుడు. సో ఇలానే వాడికి తినిపించేస్తాం. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.